రైతు సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాయదుర్గం శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం కింద రైతులకు డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్లను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయ రంగం విధ్వంసానికి గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 2003లో అనంతపురం జిల్లా నుండి సబ్సిడీతో బిందు సేద్యం పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 2016లో కరువు వచ్చినప్పుడు రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ తో పాటు ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకున్న మహానీయుడు చంద్రబాబు నాయుడని కొనియాడారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చి రైతుకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. మన భూముల్లో పంటలు నష్టపోతే ప్రభుత్వం సహాయం చేయొచ్చు ఇన్పుట్ సబ్సిడీ రూపంలోని చాటిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మొదటిసారిగా అనంతపురం జిల్లా నుంచినే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి జిల్లా రైతాంగాన్ని ఇతోధికంగా ఆదుకోవడంతో పాటు ఒకసారి కరువు వస్తే 2016లో అంత ముందు వరకు ఒక రైతుకు పంటల బీమా పథకం వర్తిస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే వాళ్ళం కాదు. అప్పటిదాకా నిబంధన ఉండేది. కానీ మొదటిసారిగా అనంతపురం జిల్లా కోసం ఇన్పుట్ సబ్సిడీని క్రాప్ ఇన్సూరెన్స్ ను కలిపి, అంటే ఇన్సూరెన్స్ పూర్తి స్థాయిలో రాని రైతులను ఇది కూడా జత చేసి ఆదుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మన భూముల్లో పంటలు నష్టపోతే ప్రభుత్వం సహాయం చేయొచ్చు.